గుడ్ మార్నింగ్ గైస్. ప్రెసెంట్ నేను ఎంజీబీఎస్లో అయితే ఉన్నాను. చాలా రోజుల తర్వాత శ్రీశైలం అయితే వెళ్తున్నాను అనమాట. ఇది నా ఫస్ట్ టైం నేను బస్సులో శ్రీశైలం వెళ్ళడం. కొంచెం ఎక్సైటింగ్ అయితే ఉన్నాను. సో నేను టికెట్ అయితే ఎలాంటి రిజర్వేషన్ చేయించుకోలేదు. బస్ ఎక్కే ముందు టికెట్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనకి ఎవ్రీ 15 మినిట్స్కి అయితే శ్రీశైలానికి బస్సెస్ అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 22 నుంచి 25 మధ్యలో. సో నేను ఏ బస్ తీసుకుంటున్నాను, టికెట్ ప్రైసెస్ ఎంత టైంలో మనం రీచ్ అవుతాం అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు నేను ఇస్తాను. సో వీడియో మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఎంజీబీఎస్లో మనకి క్లాక్ రూమ్, ఏసీ వెయిటింగ్ హాల్, ఫుడ్ కోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో యూజ్ చేసుకోండి. ఇదే నేను ఎక్కువ పోయే బస్సు శ్రీశైలం టీజీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ నాన్ ఏసీ 2:2 సీటింగ్ రేషియోతో అయితే ఉంటుంది. ఆల్రెడీ నా బ్యాగ్ అయితే పెట్టేశాను సీట్లో. సో విండో సీట్ అయితే పట్టేశాను. టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 560 పడింది ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం వరకు. బస్ అయితే 50% ఆక్యుపై అయిపోయింది అనమాట. కంప్లీట్గా అయితే ఆక్యుపై కాలేదు. సో వీక్ డేస్ కావడంతో జనాలు అట్లా ఉన్నారు. వీకెండ్లో అయితే ఖచ్చితంగా ఫుల్ అయిపోతుంది. బస్ అయితే ఇప్పుడే తుక్కుగూడ వరకు అయితే వచ్చింది అనమాట. సో ఇది ఫ్లైఓవర్ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే మనం విజయవాడ హైవేకి వెళ్ళిపోతాం. సో రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనం ఎయిర్పోర్ట్కి, తర్వాత ఇక ముంబై హైవేకి అయితే వెళ్ళిపోతాం. సిటీలో ఉన్నంత వరకు ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో సిటీ దాటిన తర్వాత మనకైతే 4 లేన్ రోడ్ ఉంటుంది కాబట్టి స్పీడ్గా వెళ్తాం. సో మనం ఎంజీబీఎస్ స్టార్ట్ అయిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ టోల్ గేట్ అనమాట, కడతాల్ టోల్ గేట్. సో బస్సు కడతాల్ అయితే వచ్చింది. సో ఇప్పటివరకు మనం 45 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో మనకి హైదరాబాద్ నుంచి అమనకిల్కి సిటీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎవరైనా ఆ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఎక్స్ప్రెస్ బస్సులే కాకుండా. సో దానికి కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ సేమ్ టైం పడుతుంది అనమాట ట్రావెల్ డిస్టెన్స్ మాత్రం. సో ఇప్పటివరకు మనం ఎంజీబీఎస్ నుంచి ఇక్కడ వరకు దాదాపు 62 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మన జర్నీలో. దాదాపు 5 మినిట్స్ బ్రేక్ తర్వాత మన బస్సు అయితే అమాన్గల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మన ముందు ఏదైతే బస్సు ఉందో ఇది ఇప్పుడు అమాన్గల్ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తుంది అనమాట. సో మన నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుంచి ఢిల్లీ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 53 కిలోమీటర్స్. సో ఢిల్లీ చేరుకునేసరికి దాదాపు 1 అవర్ అయితే టైం పడుతుంది ఇక్కడ నుంచి. సో చూద్దాం ఎంత టైం వెళ్తుంది. సో మన జర్నీలో నెక్స్ట్ స్టాప్ అయిన ఢిల్లీకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పటికి దాదాపు 115 కిలోమీటర్స్ అయితే మన జర్నీ కంప్లీట్ అయింది. సో జర్నీ అయితే అలా సాగుతూ వస్తూ ఉంది. సో ఇప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరినాం అనమాట. ఓన్లీ ఢిల్లీలో ఒక 1 మినిట్ అయితే హాల్ట్ అయితే ఇచ్చినారు. చిన్న వాష్రూమ్ బ్రేక్ ఢిల్లీ చూడొచ్చు. సో వాటర్ ఏం లేవు. సో వాటర్ ఫ్లో తక్కువ ఉన్నందుకు ఇక్కడ వాటర్ అయితే ఏం లేవు అసలు. లేకపోతే ఇదంతా మంచిగా పాడుతూ ఉంటుంది దాని మీద. పీక్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇట్లా చూడడానికి. హాఫ్ అన్ అవర్ నుంచి టైగర్ని స్పాట్ చేద్దామని చూస్తూ ఉన్నా. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం టైగర్ రోడ్ పైకి వస్తుందంటారా? నాకైతే నమ్మకం లేదు. ప్రజెంట్ అయితే టైం 1 అయితే అవుతూ ఉంది. ఇంకా శ్రీశైలంకి 43 కిలోమీటర్స్ దూరంలో అవుతున్నాం అనమాట. ర్యాండమ్గా ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు. సో లంచ్ కోసం. లేపాక్షి రెస్టారెంట్. నేను ఒక కాఫీ అయితే తీసుకున్నాను అనమాట. లంచ్ ఏం చేయాలని లేదు నాకు. సో చూద్దాం కాఫీ అయితే ఎలా ఉందో. బాగుంది.
సో మా బస్సు పైలట్ అని అయితే పంక్చర్ అయిన టైంని తీసేసి మళ్ళీ కొత్త టైం అయితే బిగిస్తున్నారు అనమాట. పంక్చర్ అయిన టైంని తీసేసి కొత్త టైర్ అయితే బిగిస్తున్నారు. చాలా కష్టమైన పని నిజంగా అది. సో దాదాపు 1 అవర్ బ్రేక్ తర్వాత మళ్ళీ మనమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అయితే హాఫ్ అన్ అవర్ అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ అయిపోయింది మనకి. సో పంక్చర్ అవ్వడం వల్ల సో అదృష్టం ఏంటంటే కరెక్ట్ రెస్టారెంట్ ముందరనే పంక్చర్ అయిపోయింది. అప్పుడప్పుడే గాలి తగ్గుతూ ఉందన్నమాట. అప్పుడే మన పైలట్ అని చూసి ట్రైన్ తీసి మళ్ళీ కొత్త ట్రైన్ బిగించేసినారు. సో దానివల్ల తొందరగా అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే ఇక 40 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మనకి శ్రీశైలంకి. దాదాపు 1.5 అవర్ టైం పడుతుంది. సో బ్రేక్ అయితే ఏదైతే తీసుకున్నామో దాని తర్వాత మన స్పీడ్ అయితే పెరిగింది అనమాట బస్ది. సో బ్రేక్ టైం అయితే కవర్ చేయడానికి చూద్దాం ఎంత టైం పడుతుంది. ముఖం అయితే ఫుల్ ఓడిపోయింది. వెనకాల బస్సు కూడా ఖాళీ అయిపోయింది. ఎక్కింది 50%, అందులో 25% కూడా శ్రీశైలం వెళ్ళట్లేదు ఇప్పుడు జనాలు. పూరా గతుకులు. సో ఘాట్ రోడ్ కదా, చాలా స్పీడ్ బ్రేకర్లు అవుతున్నాయి అనమాట. సో యానిమల్ సేఫ్టీ కోసం అట్లాగే మన సేఫ్టీ కోసం కూడా. సో దానివల్ల కూడా టైం చాలా పడుతుంది మనం శ్రీశైలం వెళ్ళడానికి. ద బ్యూటీ ఆఫ్ శ్రీశైలం. తిరిగిపోయిందిలే. అసలు ఆ బ్యూటీ చూడండి, వ్యాలీ యొక్క బ్యూటీ. అసలు రేంజ్ వర్షం పడుతున్నప్పుడు రావాలి కానీ ఏముంటుంది, వింటర్లో కానీ వర్షంలో కానీ మళ్ళీ రావాలప్ప. వాటర్ లేవు కానీ లుక్ మాత్రం అదిరిపోయింది. Here comes. వాసన చేపల వాసన, ఫుల్ చేపల వాసన. ఇది కదా మనకు కావాల్సినది. తిరిగిపోయింది. వాటర్ లేవులే కానీ ఖతర్నాక్ ఉంది వ్యూ మాత్రం. సో ఈ రూట్ ఏదైతే ఉందో మనకు కర్నూలు నుంచి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకుంటాము, అది కర్నూలు నుంచి వచ్చే రూట్. వెల్కమ్ టు శ్రీశైలం. అక్కడ నుంచి అప్పుడు మనం వచ్చింది. రకరకాల సత్రాలు అయితే ఈ రోడ్లో ఉన్నాయి. వెల్కమ్ టు శ్రీశైలం. పొద్దున్న 9 స్టార్ట్ అయిన మా జర్నీ ఇప్పుడైతే 3:30కి ఎండ్ అయింది. సో దాదాపు 6:30 గంటల జర్నీ తర్వాత మనం అయితే శ్రీశైలం చేరుకున్నాం. అర్ధగంట లేట్ అయిందని చెప్పొచ్చు, బస్ టైప్ పంక్చర్ కావడం వల్ల. జనరల్గా జర్నీ అవర్స్ అయితే 6 అవర్స్ ఉంటుంది. సో మీరు ఏ బస్ ఎక్కినా కూడా 6 అవర్స్లోనే చేరుకుంటారు, అంతకన్నా ముందు అయితే చేరుకోరు. థ్యాంక్ యూ అండి వీడియో చివరి వరకు చూసినందుకు. సో నా జర్నీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.